నందమూరి చైతన్య కృష్ణ జనాల్లో పెద్దగా తెలియకపోయినా సోషల్ మీడియాలో ట్రోలర్స్ కి మాత్రం చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన మీద వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్ని కాదు. మరి ఇండస్ట్రీలోనే బడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా చైతన్య కృష్ణ మీద ఎందుకిన్ని ట్రోల్స్? అసలు ఈ చైతన్య కృష్ణ ఎవరు? నందమూరి కుటుంబంలో ఆయన పాత్ర ఏంటి? 50 ఏళ్ల వయసులో హీరో అవ్వాలని కోరిక ఎందుకు పుట్టింది? సినిమా కాకుండా ఆయన వ్యక్తిగత జీవితం ఏంటి? బయట ప్రపంచానికి తెలియని భయంకరమైన నిజాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నందమూరి చైతన్య కృష్ణ ఇతను 1980 మే 20న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించాడు. తండ్రి నందమూరి జయకృష్ణ, తల్లి పద్మజాదేవి. ఇతనికి కుముదిని అనే అక్క కూడా ఉండేది. మనం చైతన్య కృష్ణ గురించి తెలుసుకునే ముందు అతని తండ్రి జయకృష్ణ గారి గురించి తెలుసుకుంటే ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. 1923 మే 28న లక్ష్మయ్య చౌదరి, వెంకట్రామయ్య దంపతులకి నందమూరి తారక రామారావు గారు మొదటి సంతానంగా జన్మించారు. ఇతనికి త్రివిక్రమ్ రావు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక చదువులో చురుగ్గా ఉన్న తారక రామారావు గారు తన BA డిగ్రీ పూర్తి చేసి గుంటూరులో సబ్ రిజిస్టర్ గా గవర్నమెంట్ జాబ్ సంపాదించారు. అలాగే ఎన్టీఆర్ గారి 20 ఏళ్లున్నప్పుడు తన మేనమామ కూతురైన బసవతారకం గారిని 1943 మే 2న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1945లో రామకృష్ణ అనే ఒక కొడుకు కూడా జన్మించాడు. ఇక ఇతను మొదటి సంతానం అవడంతో చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచారు. అలా 6 సంవత్సరాల తర్వాత జయకృష్ణ అని మరో కొడుకు కూడా జన్మించాడు. ఇక ఎన్టీఆర్ కి తన మొదటి కొడుకైన రామకృష్ణను సినిమాల్లో హీరో చేయాలనుకునేవారు. ఇదిలా ఉంటే జయకృష్ణ గారు నిమ్మకూరులోని ప్రైవేట్ స్కూల్లో చదివారు. అలా ఆ తర్వాత జయకృష్ణ గారికి 6 తమ్ముళ్ళు, 4 చెల్లెళ్ళు కూడా పుట్టారు. ఇక అప్పటికే ఎన్టీఆర్ గారు సినిమాల్లో స్టార్ హీరోగా ఎదగడంతో మద్రాసులో ఒక పెద్ద ఇల్లు కొని ఫ్యామిలీ మొత్తం మద్రాసులో సెటిల్ చేశారు. ఇక ఎన్టీఆర్ గారి అకౌంట్ కి సంబంధించిన అన్ని విషయాల్ని ఎన్టీఆర్ గారి తమ్ముడు త్రివిక్రమ్ రావు చూసుకునేవారు. ఇతనికి అసిస్టెంట్ గా చేస్తూ పెద్ద కొడుకైన రామకృష్ణ తోడుగా ఉండేవాడు. అలాగే ఇతను సినిమా షూటింగ్ కి వెళ్తూ ఉండడంతో త్వరలోనే రామకృష్ణని హీరోగా లాంచ్ చేయాలని ఎన్టీఆర్ గారు అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉండగా రామకృష్ణ తన తాతయ్య నానమ్మలని చూసేందుకు నిమ్మకూరికి వెళ్ళగా అక్కడ మసూచి వ్యాధి రావడంతో దానికి ట్రీట్మెంట్ లేక 1962లో తన 17వ ఏట మరణించాడు. ఇక అలా పెద్ద కొడుకు మరణించడంతో ఎన్టీఆర్ గారు చాలా కుంగిపోయారు. దీంతో ఆ బాధ్యతలన్నింటినీ రెండో కుమారుడు జయకృష్ణ చూసుకుంటూ తన బాబాయ్ దగ్గర అకౌంట్స్ విషయాల్లో అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఇక జయకృష్ణకి సినిమాల్లో నటించాలనే మక్కువ ఎక్కువగా ఉండేది. దీంతో తను డిగ్రీ చదివే సమయంలో తన మనసులోని మాటని బాబాయ్ త్రివిక్రమ్ రావు గారికి చెప్పగా అతను ఎన్టీఆర్ గారికి చెప్పడం జరిగింది. ఇక అలా జయకృష్ణ గారి ఆశయం కాదనలేక ఎన్టీఆర్ గారు తన కొడుక్కి స్క్రీన్ టెస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇక అలా అదే సమయంలో ఎన్టీఆర్ గారు ప్రొడ్యూసర్ గా మారి డైరెక్టర్ గా కన్నన్ కరుణై అనే మూవీని తమిళ్లో చేయాలని ప్లాన్ చేశారు. అలాగే కృష్ణ గారి గెటప్ మేకప్ వేసి డైలాగ్స్ ఇవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత కెమెరా ముందుకి వెళ్ళగానే జయకృష్ణ గారు డైలాగ్ ని మర్చిపోయి నర్వస్ గా ఫీల్ అవుతూ ఉండేవారు. అలా టేక్స్ మీద టేక్స్ తీసుకుంటూ మార్నింగ్ మొదలుపెట్టిన స్క్రీన్ టెస్ట్ ఈవినింగ్ వరకు చేసిన ఒక్క డైలాగ్ కూడా చెప్పలేకపోయారు. దీంతో షార్ట్ టెంపర్ అయిన ఎన్టీఆర్ గారు తన సహనాన్ని కోల్పోయి జై కృష్ణ గారితో నువ్వు నటించడానికి అర్హుడువు కాదు, అకౌంట్స్ పనులు చూసుకో అని అందరి ముందు అవమానించడంతో చాలా మృదు స్వభావి అయిన జయకృష్ణ గారు అవమానంగా భావించి అప్పటి నుండి లైఫ్ లో మేకప్ వేయకూడదని సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయ్యారు. ఇక అలా జయకృష్ణ గారికి 20 ఏళ్ళు రావడంతో ఇతనికి పెళ్లి చేయాలని పద్మజాదేవి అనే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అమ్మాయితో జయకృష్ణ గారికి 1971లో ఘనంగా పెళ్లి జరిపించారు. ఇదిలా ఉన్నప్పుడే ఎన్టీఆర్ గారు తన పెద్ద కొడుకైన రామకృష్ణ గారి పేరు మీద నాచారంలో ఒక స్టూడియోని అవిట్స్ లో 30mm 70mm థియేటర్స్ ని కట్టి వాటిని చూసుకునే బాధ్యతని జయకృష్ణ గారికి అప్పగించడం జరిగింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గారు 1982లో టీడీపీ పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత సినిమా యాక్టింగ్ ప్రొడక్షన్ ని తగ్గించి హరికృష్ణ గారిని తన రథసారథిగా పెట్టుకుని బాలకృష్ణ తన సినీ వారసుడిగా రంగంలోకి దింపాడు.
ఇక ఇదిలా ఉంటే టీడీపీ పార్టీకి వచ్చిన ఫండ్స్ తో ఎన్టీఆర్ గారి తమ్ముడైన త్రివిక్రమ్ రావు అకౌంట్లలో అవకతవకలు చూపించడంతో ఎన్టీఆర్ గారికి త్రివిక్రమ్ రావుకి మనస్పర్ధలు వచ్చి పెద్దగా గొడవలు జరగడంతో ఎన్టీఆర్ గారు తనని పిఏగా తీసేయడం జరిగింది. దీంతో త్రివిక్రమ్ రావు హైదరాబాద్ ని వదిలేసి సొంతూరికి వెళ్ళిపోయారు. ఇక ఆ పిఏ బాధ్యతల్ని కూడా జయకృష్ణ గారికి అప్పగించడం జరిగింది. ఇక అలా జయకృష్ణ పద్మజ దంపతులు అన్యోన్య సంసారానికి గుర్తుగా 1973లో కుముదిని అనే కూతురు, 1985లో చైతన్య అనే కొడుకు జన్మించారు. ఇదిలా ఉంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు తన తండ్రి లక్ష్మయ్య చౌదరి ద్వారా శంషాబాద్ లో 250 ఎకరాల భూమి కొనుగోలు చేయాలనుకున్నారు. ఇక అందుకు 230 ఎకరాల భూస్వాములు ఒప్పుకోగా 20 ఎకరాల భూస్వాములు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అయినా కూడా 250 ఎకరాల భూముల్ని ఎన్టీఆర్ గారు తన తండ్రి పేరు మీద రిజిస్టర్ చేసుకోవడంతో కొంతమంది రైతులు కోపంతో ఆందోళనకి దిగారు. కానీ దీన్ని ఎన్టీఆర్ గారు పెద్దగా పట్టించుకోలేదు. ఇక అలా భూమిని ఎన్టీఆర్ గారి తండ్రి గారు వారానికి 2 సార్లు కారులో వెళ్లి చూస్తూ ఉండేవారు. అలా 1976 సెప్టెంబర్ 6న లక్ష్మయ్య గారు జయకృష్ణ గారిని వెంటబెట్టుకుని డ్రైవర్తో అక్కడికి వెళ్లడం జరిగింది. ఇక ఈ సమయంలోనే కొంతమంది రైతులు లక్ష్మయ్య గారిని చూసి గొడవకు దిగారు. అలా ఆ గొడవని ఆపడానికి వెళ్లిన డ్రైవర్ని రక్తం వచ్చేలా కొట్టడం జరిగింది. దీంతో 74 ఏళ్ల లక్ష్మయ్య గారి తలకి ఆ గొడవలో తీవ్రంగా దెబ్బలు తగలడంతో భయపడిన జయకృష్ణ గారు పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయి దాక్కోవడం జరిగింది. అలా రైతులు కారు అద్దాలని పగలగొట్టి తమ ఆవేశాన్ని తీర్చుకోవడం జరిగింది. ఇక గొడవలో తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్య గారిని జయకృష్ణ గారు హుటాహుట్న హాస్పిటల్లో చేర్పించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక అలా తండ్రి మరణం ఓ వివాదంలో జరిగిందని, జనాలకి తెలిస్తే పరువు పోతుందని, తన రాజకీయ భవిష్యత్తుకి కూడా ముప్పు వస్తుందని ఎన్టీఆర్ గారు ఆ మరణాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి కార్ బ్రేక్ ఫెయిల్ అయ్యి కరెంట్ పోల్ కి గుద్దడం వల్లే తన తండ్రి మరణించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ గొడవలతో ఎన్టీఆర్ గారు రైతులకి ఆ 20 ఎకరాల భూమిని ఇచ్చేసి గొడవలకి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక అలా జయకృష్ణ గారు అప్పట్నుంచి రాజకీయాలకి కూడా దూరంగా ఉంటూ థియేటర్ స్టూడియో బాధ్యతల్ని చూసుకుంటూ వచ్చారు. ఇదిలా ఉంటే జయకృష్ణ గారి కూతురైన కుముదిని బీటెక్ చదువుతున్నప్పుడు ఆమెకి పెళ్లి చేయాలని ఎన్టీఆర్ గారు ఫిక్స్ అయ్యారు. దీంతో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రొడ్యూసర్ ఎల్వి ప్రసాద్ గారి మనవడైన శ్రీనాథ్ అప్పటికే యుఎస్ లో జాబ్ చేస్తూ ఉండడంతో ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించి 1993 మార్చి 11న హైదరాబాద్ లో ఘనంగా వీరు పెళ్లి జరిపించారు. ఇక పెళ్లి తర్వాత కుముదిని యుఎస్ కి వెళ్లి బీటెక్ చేసింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే శ్రీనాథ్ బిజినెస్ పార్ట్నర్ అయిన తాన్య కపూర్తో అఫైర్ పెట్టుకున్నాడని కుముదినికి తెలిసిందో అప్పటి నుండి మానసికంగా కుంగిపోయి 1997లో బలవన్మరణానికి పాల్పడింది. ఇక ఆమె పెద్ద కొడుకు ఇమీడియట్ గా తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో అతను అంబులెన్స్ కి ఫోన్ చేయడం, వారు సరైన సమయానికి రావడంతో ఈమె బ్రతికి బయటపడింది. అప్పటి నుండి భార్యాభర్త ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో ఈ గొడవలతో విసుగు చెందిన శ్రీనాథ్ కుముదిని కొట్టి టార్చర్ పెడుతూ ఉండేవాడు. ఇక అతని టార్చర్ ని భరించలేక చెన్నైలో ఉండే తన అత్తమామల దగ్గరికి 1999లో తన 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. అలా తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక చెన్నైలోని సత్యం కంప్యూటర్స్ లో జాబ్ లో జాయిన్ అయింది. ఇక అలా తన భర్త ఎప్పటికైనా తాన్య కపూర్ ని వదిలేసి తన దగ్గరికి వస్తారని ఆశతోనే ఉండేది. కానీ శ్రీనాథ్ కుముదినికి విడాకులిచ్చి తాన్య కపూర్ ని పెళ్లి చేసుకోవాలని 2000 సంవత్సరం అక్టోబర్ 24న విడాకుల నోటీస్ పంపించాడు. దీంతో అప్పటికే మానసికంగా చాలా కృంగిపోయిన కుముదిని గట్టి మందు తాగేసిందే. ఇక ఈమె పరిస్థితిని చూసిన అత్తమామలు హాస్పిటల్లో చేర్పించగా 5 రోజుల ట్రీట్మెంట్ తర్వాత కుముదిని పరిస్థితి విషమించి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. అలా ఈమె మరణంతో జయకృష్ణ గారు కోర్టులో కేసేసి తన కూతురు ఇలా అవ్వడానికి శ్రీనాథ్ కారణమని చెప్పగా ఇతనికి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినా శ్రీనాథ్ మాత్రం కుముదినికి మానసిక ఆరోగ్యం బాగలేదని, అందుకోసమే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. కానీ అంతకుముందు కూడా ఒకసారి బలవన్మరణానికి పాల్పడిందని, తన ఎలాంటి టార్చర్ పెట్టలేదని ఒక సర్టిఫికేట్ తో హైకోర్టులో అప్లై చేయగా అతను నిర్దోషి అని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పాటు చెన్నై ఫ్యామిలీ కోర్టు 2 పిల్లల బాధ్యతల్ని తండ్రికి అప్పగించడం అయితే జరిగింది. ఇక అలా జయకృష్ణ గారు తన 2 మనవల్ని ఎలాగైనా తన దగ్గరే ఉంచుకోవాలని కోర్టులో ఎన్ని కేసులు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సున్నిత మనస్తత్వం గల జయకృష్ణ గారికి 1996లో తన తండ్రి ఎన్టీఆర్ గారి మరణం, ఆ వెంటనే తన కూతురి మరణాన్ని చూసి, అంతేకాకుండా మనవళ్లు కూడా దూరం అవడం తట్టుకోలేక మానసికంగా కుంగిపోయారు.
దాంతో తన వాటాగా వచ్చిన రామకృష్ణ థియేటర్ని చూసుకోలేక నరసింగరావు అనే అతనికి రెంట్కిచ్చాడు. అలా 27 లక్షల డిపాజిట్తో నెలకి ₹1,00,000 రెంట్ ఇచ్చే దాంట్లో ఫ్యామిలీని రన్ చేస్తూ రాజకీయాలు, సినిమాల నుండి దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే చైతన్య కృష్ణ పుట్టినప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరగడంతో తనకు కూడా సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ బాగా ఉండేది. ఇక అలా చైతన్య తన స్కూలింగ్ హైదరాబాద్లోని పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువులో అంతంత మాత్రమే ఉన్న చైతన్య తన బీకామ్ డిగ్రీ భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్లో పూర్తి చేసి యుఎస్కి వెళ్ళి ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయాలనుకున్నాడు. కానీ అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని స్టూడెంట్ నెంబర్ 1 అనే మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే, మరోవైపు తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు అని కళ్యాణ్ రామ్ తొలి చూపులోనే మూవీ అని సినీ అరంగేటం చేయడం జరిగింది. ఇక ఇది చూసిన చైతన్య కూడా సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అలాగే ఈ విషయం జయకృష్ణ గారికి చెప్పడంతో కొడుకు ఆశను కాదనలేకపోయాడు. ఇక అప్పటికి నందమూరి ఫ్యామిలీతో రాజకీయంగా, ఆస్తుల పరంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చాలా గొడవలు జరుగుతుండడంతో చైతన్య కృష్ణ మూవీస్లో చేయటానికి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. దీంతో జయకృష్ణ తనకి మంచి పరిచయం ఉన్న నటి రాధిక తన సొంత బ్యానర్లో మూవీ చేస్తుందని తెలుసుకుని ఆమెను కలవడం జరిగింది. ఇక అప్పటికి ఆ మూవీలో జగపతి బాబును హీరోగా ఫిక్స్ చేయగా సెకండ్ హీరో కోసం చైతన్య కృష్ణని సెలెక్ట్ చేశారు. అలా తర్వాత మూవీ డైరెక్టర్ రాసు ఉప్పాటి చైతన్యతో షూటింగ్ స్టార్ట్ చేయగా ఇతని యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో చైతన్య 1 మంత్ యాక్టింగ్ కోర్స్ ఇప్పించడం జరిగింది. అలా ఆ తర్వాత కూడా చైతన్య యాక్టింగ్ ఇంప్రూవ్ కాకపోవడంతో ఆ మూవీలో చాలా వరకు సీన్స్ కట్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో 2003లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ముఖ్యంగా ఈ ఫ్లాప్కి కారణం చైతన్య యాక్టింగ్ చాలా వీక్గా ఉండడం అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఫ్లాప్ అయినా తన కొడుకు సినిమాల్లో రావడానికి జయకృష్ణ గారి తమ్ముళ్ళెవరూ సహాయం చేయకపోవడంతో ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాలేదు. అలా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన ఏ ప్రయోజనం లేకపోవడంతో చైతన్య తన సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి తమ థియేటర్ని చూసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడు. ఇక ఇదిలా ఉంటే 2005లో జయకృష్ణ గారు చైతన్య కృష్ణకి 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ కూతురుతో పెళ్లి జరిపించగా 5 సంవత్సరాల్లోనే ఈ పెళ్లి విడాకులతో ఎండ్ అయింది. దీంతో కొడుకు ఎక్కడ మానసికంగా కుంగిపోతాడు అని జయకృష్ణ గారు చైతన్యను థియేటర్ పనితో పాటు రాజకీయాల్లోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఇక అదే సమయంలో టీడీపీ పార్టీ 2 పార్టీలుగా విభజన జరిగింది. అలా టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వహిస్తే ఎన్టీఆర్ టీడీపీకి లక్ష్మీ పార్వతికి లీడర్గా ఉండేది. ఈ కాలం నందమూరి ఫ్యామిలీ జయకృష్ణ గారికి సపోర్ట్ చేయకపోవడంతో వారి మీద కోపంతోనే జయకృష్ణ గారు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ టీడీపీ పార్టీలో చేరి 1998 ఎలక్షన్స్లో ఎంపీగా శ్రీకాకుళం పార్లమెంటుకి పోటీ చేయడం జరిగింది. ఇక ఎలక్షన్స్లో పార్టీ తరఫున 71 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఒక్కరు కూడా అందులో గెలవలేకపోయారు. ఇక ఇదిలా ఉంటే రామకృష్ణ థియేటర్ని మల్టీప్లెక్స్ చేపించాలని కొంతమంది చైతన్యకి మంచి డీల్ ఇవ్వడంతో అందుకు అతను ఒప్పుకోవడం జరిగింది. అలా తండ్రి కూడా ఒప్పుకొని రామకృష్ణ థియేటర్ రెంట్కి తీసుకున్న నరసింగరావుకి థియేటర్ని తమకు అప్పగించమని చెప్పగా అందుకు అతను డిపాజిట్గా ఇచ్చిన 27 లక్షలు ఇస్తేనే ఖాళీ చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో జయకృష్ణ గారు 19 లక్షలకి ఒక చెక్, 8 లక్షలకి మరో చెక్ ఇవ్వడం జరిగింది. కానీ మల్టీప్లెక్స్ చేస్తున్న వారు జయకృష్ణ గారికి డబ్బుల్ని డీల్ చేయడంతో నరసింగరావుకి ఇచ్చిన 2 చెక్ బౌన్స్ అయ్యాయి. అలా 6 నెలలు జయకృష్ణ గారి ఇంటి చుట్టూ తిరిగిన నరసింగరావు ఎలాంటి స్పందన రాకపోవడంతో విసుగు చెంది కోర్టులో వారి మీద కేసేయడం జరిగింది. దీంతో జయకృష్ణ గారికి 6 నెలల శిక్షతో పాటు 25 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. ఇక ఆ తర్వాత జయకృష్ణ గారు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్కి 2010లో జనాల్లో వచ్చిన క్రేజ్తో నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ని దగ్గర చేయాలని చంద్రబాబు తన మేనకోడలైన లక్ష్మీ ప్రణతిని 2011లో ఎన్టీఆర్కి ఇచ్చి పెళ్లి జరిపించడం జరిగింది. అలా తర్వాత తారక్ మరియు కళ్యాణ్ రామ్ను చంద్రబాబు పార్టీ ప్రచారాల్లో పాల్గొనేలా చేశాడు. ఇక ఇది చూసిన చైతన్య కృష్ణ తాను సినిమాల్లో యాక్ట్ చేసి మంచి పబ్లిసిటీని సంపాదిస్తే తనకు కూడా టీడీపీ పార్టీలో మంచి ఆదరణ వస్తుందని ఒక మంచి మూవీ చేయాలని తండ్రికి చెప్పడం జరిగింది. ఇక అలా మల్టీప్లెక్స్ వారిచ్చిన డబ్బుతో మూవీ చేయాలని జయకృష్ణ గారు ఫిక్స్ అయ్యారు. కానీ అప్పుడే లాక్డౌన్ రావడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే కొడుకుని ఒంటరిగా చూడలేని తండ్రి కొడుక్కి 2వ పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడు. అలా విజయవాహిని స్టూడియో అధినేత కాలిఫోర్నియాలో సెటిల్ అయిన ఎన్ఆర్ఐ ఆలూరి చక్రపాణి కూతురు రేఖతో చైతన్య కృష్ణకి డిసెంబర్ 7, 2020 నిశ్చితార్థం జరపగా 2020 డిసెంబర్ 18న వీరికి సింపుల్ గా నందమూరి కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి జరిపించారు. ఇక అలా కోవిడ్ పూర్తవగానే చైతన్య కృష్ణ హీరోగా, జయకృష్ణ గారు ప్రొడ్యూసర్ గా బ్రీత్ అనే సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో చైతన్య మీద ట్రోలింగ్ మొదలైంది. ఇందుకు కారణం మాత్రం 43 ఏళ్లలో హీరో అవుతూ ఉండడమే.
అయినా ఇదంతా పట్టించుకొని చైతన్య బ్రీత్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని 2020 డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కానీ చైతన్య కృష్ణకి మాత్రం ఈ ట్రోలింగ్ వల్ల ఈ ఒక్క సినిమాతో 10 సినిమాలు చేస్తే వచ్చే పబ్లిసిటీ వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా చైతన్య కృష్ణ అనుకున్నట్టే అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో బిజీ అయ్యి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.